ఇప్పుడు మనం కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడే మనం పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, సో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో పొటెన్షియల్ అయినా పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇవి రెండు కూడా ఆవేశాన్ని తరలించడంలో మనం చేస్తున్న పనికి సమానము. చూడండి ఇక్కడ సింపుల్ ప్రాబ్లం. 4 కూలుంల విద్యుదావేశాన్ని తరలించడంలో 100 జౌల్స్ పని జరిగిన పొటెన్షియల్ ఎంత? సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సో జాగ్రత్తగా మీరు చదివినట్లయితే ఎన్ని కూలుంల విద్యుదావేశాన్ని తరలించారు అంటే తరలించిన విద్యుదావేశం మనకు క్వశ్చన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. తరలించిన విద్యుదావేశం Q ఈజ్ ఈక్వల్ టు 4 కూలుంల, 4 కూలుమ్స్ విద్యుదావేశాన్ని తరలించారు. సో ఈ విద్యుదావేశాన్ని తరలించడంలో ఎంత పని జరిగిందంటే 100 జౌల్స్. సో జరిగిన పని W ఈజ్ ఈక్వల్ టు 100 జౌల్స్. 100 జౌల్స్. ఏం కనుక్కోవాలి మనం? పొటెన్షియల్ కనుక్కోవాలి. సో పొటెన్షియల్, ఈ విద్యుదావేశాన్ని ఏ బిందువు వద్దకైతే తరలించావో ఆ బిందువు వద్ద పొటెన్షియల్ ఎంత? సో పొటెన్షియల్ ఎంత? సో మనకు తెలుసు కదా, పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆల్రెడీ మనం నిర్వచించాం. పొటెన్షియల్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పని బై ఆవేశము. సో పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు W బై Q, వర్క్ బై చార్జ్. సో మరి ఆవేశం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా పని కూడా ఇవ్వడం జరిగింది. సో జరిగిన పని ఎంత? 100 జౌల్స్. 100 జౌల్స్ డివైడెడ్ బై మరి ఎంత విద్యుదావేశం తరలించామంటే 4 కూలుంల విద్యుదావేశం తరలించారు. సో 100/4, 4 1 జా 4, 25 జా 4 25ల. సో 25 అంటే ఏ బిందువు వద్దకైతే చూడండి ఇక్కడ ఈ 4 కూలుం ఛార్జ్ని మనం ఒక పాయింట్కి షిఫ్ట్ చేసాం కదా. షిఫ్ట్ చేయడంలో చూడండి 100 జౌల్స్ వర్క్ చేస్తాం ఇక్కడ చూడండి. అప్పుడు ఇక్కడ ఈ బిందువు వద్ద పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 25 వోల్ట్స్. ఎంత? 25 వోల్ట్స్. సో V ఈజ్ ఈక్వల్ టు 25 వోల్ట్స్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మనం ఉపయోగించిన ఫార్ములా ఏంటి? గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చి పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పని బై ఆవేశము, V ఈజ్ ఈక్వల్ టు W బై Q. మరొక సింపుల్ క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. 50 వోల్ట్స్ పొటెన్షియల్ భేదము కలిగిన 2 బిందువుల మధ్య 200 మిల్లీ కూలుంల ఆవేశాన్ని తరలించారు. జరిగిన పని ఎంత? చూడండి ఇక్కడ 2 బిందువులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A, B బిందువులు ఉన్నాయి. వీటి మధ్య పొటెన్షియల్ భేదం ఎంత? 50 వోల్ట్స్ ఉంది. ఈ 50 వోల్ట్స్ పొటెన్షియల్ భేదం ఉన్నటువంటి ఈ 2 బిందువుల మధ్య ఎంత ఛార్జ్ని మనం ట్రాన్స్ఫర్ చేసామంటే 200 మిల్లీ కూలుమ్స్. అంటే మనం తరలించిన విద్యుదావేశము ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు 200 మిల్లీ కూలుమ్స్ ఇచ్చాడు. కానీ మనం ఎప్పుడు కూడా కూలుమ్స్లో ఉంచుకోవాలి కాబట్టి 200 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మిల్లీ అంటే ఎంత? 10⁻³ గుర్తుపెట్టుకోవాలి. మిల్లీ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ కూలుమ్స్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు నేను చేసాం, ఇచ్చిన మిల్లీ కూలుమ్స్ని మనం కూలుమ్స్లో మార్చాం. ఇచ్చిన మిల్లీ కూలుమ్స్లో మార్చి ఏం చేసాం? మనకు కొత్తగా ఏమొచ్చింది? 10⁻³ కొత్తగా వచ్చింది. ఎందుకంటే మిల్లీ కూలుంలో మార్చాలంటే 10⁻³ తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆవేశము. నెక్స్ట్ 2 బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం కూడా ఇవ్వడం జరిగింది. సో పొటెన్షియల్ భేదం వచ్చేసి ఎంత? V ఈజ్ ఈక్వల్ టు 50 వోల్ట్స్. ఇప్పుడు ఏమవుతుంది కదా మనకి V ఈజ్ ఈక్వల్ టు జనరల్గా W బై Q. కాబట్టి దీని నుంచి జరిగిన పని W ఈజ్ ఈక్వల్ టు ఈ Qను కనుక మనం ఎడమ వైపుకు తరలించినట్లయితే సో Q ఇంటూ V. సో జరిగిన పని W ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V. తరలించిన విద్యుదావేశం ఎంత? 200 మిల్లీ కూలుమ్స్ అంటే 200 ఇంటూ 10⁻³ ఇంటూ వోల్ట్స్. పొటెన్షియల్ ఎంత మనకి? 50. సో కాబట్టి చూడండి నేనేం చేస్తానంటే చూడండి 200 ఇంటూ 50 ఏమవుతుంది? 2 ఇంటూ 5 ఫస్ట్ 10. యాక్చువల్గా 200 ఇంటూ 5 మనకి 1000 వస్తుంది. కానీ 200 ఇంటూ 15 కాబట్టి 10,000 ఇంటూ 10⁻³ సో చూడండి ఈ 10,000 అంటే 4 zeros ఉన్నాయి కాబట్టి 10⁴ ఇంటూ 10⁻³ తీసుకున్నట్లయితే చూడండి 10⁴ ఇంటూ 10⁻³ 10⁻⁴ అంటే 10⁻1 అంటే ఈజ్ ఈక్వల్ 10. అంటే జరిగిన పని W ఈజ్ ఈక్వల్ టు 10 జౌల్స్.
సో 50 volts పొటెన్షియల్ భేదం కలిగిన రెండు బిందువుల మధ్య ఒకవేళ మనం ఈ 200 మిల్లీ కూలుంబ్ల ఆవేశాన్ని తరలిస్తే ఆ సందర్భంలో జరిగిన పని 10 జౌల్స్. సో మరొక ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ మనకి 4 బిందువులు ఇవ్వబడ్డాయి PQRS. 4 బిందువుల వద్ద కూడా పొటెన్షియల్ ఇవ్వబడ్డాయి. మనం ఏం కనుక్కోవాలంటే VPQ అంటే P మరియు Qల మధ్య పొటెన్షియల్ భేదం, VQR అంటే Q మరియు Rల మధ్య పొటెన్షియల్ భేదం, VRP అంటే R మరియు Pల మధ్య పొటెన్షియల్ భేదం, VPS అంటే P మరియు Sల మధ్య. సో ఈ విధంగా కొన్ని పొటెన్షియల్ భేదాలు మనం కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ముందుగా VPQ అంటే ఏంటి? P మరియు Qల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ భేదం. సో V మరియు Qల మధ్య పొటెన్షియల్ భేదం అంటే VPQ VP మైనస్ VQ కదా. అంటే P వద్ద పొటెన్షియల్ మైనస్ Q వద్ద పొటెన్షియల్. P వద్ద పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు? 1.5 volts. 1.5 volts మైనస్ Q వద్ద పొటెన్షియల్ ఎంత? మైనస్ 2.5. ఇప్పుడు ఏమవుతుంది? 1.5 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2.5. 1.5 ప్లస్ 2.5 ఏమవుతుంది? 4 volts. ఎంత అవుతుంది? 4 volts. అంటే P మరియు Qల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత? 4 volts అవుతుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ VQR కనుక్కుందాం. VQR కనుక్కున్నట్లయితే చూడండి, VQR Q మరియు Rల మధ్య పొటెన్షియల్ భేదాన్ని PDతో, పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి PDతో చూస్తున్నాం. సో Q మరియు Rల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే VQ మైనస్ VR. చూడండి, Q వద్ద పొటెన్షియల్ ఎంత? మైనస్ 2.5 మైనస్ మరి R వద్ద పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు మనకి? 0.5. సో రెండు కూడా ఒకే సింబల్ కలిగి ఉన్నాయి, రెండు నెగిటివ్ కాబట్టి మనం కూడుతాం. 2.5 ప్లస్ 0.5 అంటే 3. సో రెండు మైనస్ సింబల్ కలిగి ఉంటే -3. మైనస్ 2.5 మైనస్ 0.5 అంటే -3 volts. సో Q మరియు Rల మధ్య పొటెన్షియల్ భేదం. ఒకవేళ వాడు VRQ అడిగినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు VQR -3 volts అయితే VRQ 3 volts అవుతుంది. ప్రీవియస్ కూడా చూడండి, మనకు క్లియర్గా VPQ మనం కనుక్కున్న ఎంత వచ్చింది? మనకి 4 volts వచ్చింది. VQP కనుక్కున్నాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? సేమ్ వాల్యూనే, కాకపోతే VPQకు ఏ గుర్తు అయితే ఉందో దానికి ఆపోజిట్ గుర్తు, దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? మైనస్ వస్తుంది. VPQ 4 volts అయినప్పుడు VQP వచ్చేసి -4 volts. ఎనియో ఈ ప్రాబ్లంలో అడగలేదు, VPQ మాత్రమే అడిగాడు. VQP అడిగితే దాని ఆన్సర్ ఏమవుతుంది? -4 volts అవుతుంది. సో అదే మాదిరిగా ఇక్కడ VQR -3 volts అయినప్పుడు VRQ వచ్చేసి 3 volts అవుతుంది. VRP చూడండి, VRP అంటే R మరియు Pల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్. చూడండి, R మరియు Pల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే R వద్ద పొటెన్షియల్ మైనస్ P వద్ద పొటెన్షియల్. R వద్ద పొటెన్షియల్ ఏంటి మనకు? 0.5 volts. 0.5 volts మైనస్ P వద్ద పొటెన్షియల్ ఆల్రెడీ తెలుసు మనకి 1.5. 0.5 మైనస్ 1.5 అంటే ఏంటమ్మా? ఒకటి ప్లస్ గుర్తు కలిగింది, ఒకటి మైనస్ గుర్తు కలిగింది. అలా ఉన్నప్పుడు మనం పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేస్తాం. సో 1.5 నుంచి 0.5 తీసేస్తే మనకు వచ్చేది 1. అప్పుడు పెద్ద సంఖ్య ఏదైతే ఉందో దాని గుర్తు ఇవ్వాల్సి ఉంటుంది. 1.5కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి, మైనస్ గుర్తు కలిగింది కాబట్టి మనకి -1 volt. ఎందుకంటే చిన్న సంఖ్యలోంచి పెద్ద సంఖ్య తీసేసినప్పుడు మనకు నెగిటివ్ సైన్ కదా వచ్చేది. సో VRP ఈజ్ ఈక్వల్ టు -1 volt. అదే సందర్భంలో మనం VPR చేసాం అనుకోండి, అంటే రివర్స్, VRP -1 volts, VPR అయితే జస్ట్ +1 volt అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం? VPS కనుక్కోవాలి. VPS అంటే P మరియు Sల మధ్య పొటెన్షియల్ భేదము. అంటే P వద్ద పొటెన్షియల్ మైనస్ S వద్ద పొటెన్షియల్. VP మైనస్ VS. P వద్ద పొటెన్షియల్ ఏంటి మనకు? 1.5. S వద్ద ఏంటి? -2. సో 1.5 మైనస్ S వద్ద -2. సో 1.5 మైనస్ మైనస్ +2. సో 2 + 1.5 ఏమవుతుంది? 3.5 volts. సో VPS is equal to 3.5 volts అయిందంటే అప్పుడు VSP ఏమవుతుంది? -3.5 volts అవుతుంది. సో ఫైనల్గా మనకి చూడండి, సో VSQ కనుక్కుందాం మనం కూడా. VSQ ఈజ్ ఈక్వల్ టు చూడండి, S మరియు Qల మధ్య పొటెన్షియల్ భేదము, పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే S వద్ద పొటెన్షియల్ మైనస్ Q వద్ద పొటెన్షియల్, VS మైనస్ VQ, రైట్.
విఎస్ వద్ద పొటెన్షియల్ ఎంత -2 చూడండి -2 -2.5 -2 సో -2 2.5 నుంచి 2 తీసేస్తే మనకి 0.5 volts. సో VSQ ఈజ్ ఈక్వల్ టు 2.5 volts. ఒకవేళ మనం VQS కనుక్కుంటే ఏమవుతుంది -0.5 volts. ఈ విధంగా మనకు విభిన్న బిందువుల వద్ద పొటెన్షియల్ తెలిసినప్పుడు ఏ రెండు బిందువుల మధ్య అయినా పొటెన్షియల్ భేదాన్ని చాలా సులువుగా మనం కనుగొనవచ్చు.